ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని అఖిలపక్ష నేతలకు కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరిగింది. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉగ్రదాడి తదుపరి పరిణామాలపై చర్చించారు. ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వం వెన్నంటే ఉన్నట్టు అన్ని పార్టీలు ప్రకటించాయి. అయితే భద్రతా వైఫల్యంపై ప్రశ్నించాయి. కశ్మీర్లో శాంతి నెలకొనాలని అఖిలపక్ష పార్టీల నేతలు కోరినట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. भारत सरकार ने सीसीएस बैठक में क्या कदम उठाया, क्या फैसला लिया, उसका भी जानकारी दिया और फिर सरकार का आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस पॉलिसी के बारे में शुरू में बताया कि एक घटना बहुत दुखद है, उसके वजह से जो देश भर में सब लोग चिंतित हैं, उसको लेते हुए भारत सरकार ने और भी कड़ी कार्रवाई करने का मंशा को भी आज जताया है। फिर पिछले कई सालों से कश्मीर के अंदर में शांति से लोग अपना व्यापार कर रहे थे, टूरिस्ट आ रहे थे, गतिविधियां चल रही थी और सब कुछ बहुत अच्छा हो रहा था। तो ये एक घटना ने माहौल जो खराब किया, उसको लेकर के सबने अपना चिंता जताया है। सब पॉलिटिकल पार्टी ने अपने अपने विचार को रखा और एक चीज सामने में आया कि देश को एकजुट और एक आवाज में खड़ा रह करके बोलना चाहिए और आतंकवाद के खिलाफ में एकजुट होकर के भारत को लड़ाई लड़ना चाहिए, ये सबने माना है। आदरणीय प्रधानमंत्री जी का आज जो बिहार में देश को मैसेज दिया, उसको सबने सुना है। तो उस प्रधानमंत्री जी का जो मंशा है, आतंकवाद के खिलाफ कड़ी प्रहार जो भारत पहले भी करते आया है और भी आगे करेंगे, उसके बारे में सरकार की ओर से ऑल पार्टी मीटिंग రైట్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, పహల్గాం ఘటన తర్వాత మొత్తంగా దేశవ్యాప్తంగా నెక్స్ట్ తదుపరి ఏం చేయాలి, ఇక తీవ్రవాదుల విషయంలో కావచ్చు, పాకిస్తాన్ విషయంలో కావచ్చు, ఏం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ భారత ప్రభుత్వం అంటే మోడీ సర్కారు అఖిలపక్ష భేటీ నిర్వహించింది. దీంట్లో భాగంగా దాదాపుగా అన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ఈ యొక్క అఖిలపక్ష భేటీకి ఆహ్వానించింది. ఎవరైతే పార్లమెంట్ లో మినిమం 5 సభ్యులు ఉంటారో, 5 ఎంపీలు ఉంటారో, ఆ 5 ఎంపీలు ఉన్నటువంటి పార్టీలన్నిటినీ కూడా ఈ యొక్క సమావేశాన్ని పిలిపించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పహల్గాం ఘటనకు సంబంధించి అన్ని విషయాలు ప్రభుత్వం అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు ఇలా కావాల్సి వస్తుంది, తీవ్రవాద దాడి ఎలా ఉందని చెప్పేసి ఆ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులకు వివరించింది. అదే సమయంలో నెక్స్ట్ మనం ఏం చేయాల్సి ఉంది, ఈ తీవ్రవాదుల నియంత్రణలు కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ యొక్క బుద్ధి పైన, పాకిస్తాన్ వక్ర బుద్ధిని ఎట్లా ఎండగట్టాల్సిన అవసరం ఉందనే దానిపైన పెద్ద 2 గంటల పాటుగా చర్చ జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో ముక్తకంఠంగా అన్ని పార్టీలు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. పహల్గాం ఘటనను తీవ్రంగా ఖండించాయి. తీవ్రవాదులు చాలా పెద్ద తప్పు చేశారు. అమాయకమైనటువంటి ఒక 28 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నారు. పర్యాటకులకు వెళ్ళినటువంటి వాళ్ళ ఎక్కువ దూరంతో ఎంతో ఆశతో సరదాగా గడుపుదామని ఆ కాశ్మీర్ లాంటి పర్యాటక ప్రాంతానికి వెళ్తే తీవ్రవాదులు ఇష్టానుసారంగా కళ్ళెదుట ముందే తమ వాళ్ళను కాల్చి చంపేసేలా, కుటుంబ సభ్యుల ముందే కాల్చి చంపేయడం తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా సమిష్టిగా పార్టీలందరూ ఒక్కతాటిపై ఉందాం, తీవ్రవాదాన్ని ఎదుర్కొందాం, పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టాలని చెప్పేసి పార్టీలు అన్ని కూడా ఒకే విధానంతో స్పష్టంతో ముందుకెళ్లాయి. అయితే ఇదే సందర్భంలో కొందరు ప్రతినిధులు మాత్రం ఈ ఘటన కొంత భద్రతా వైఫల్యం ఏదైనా ఉందా అని అంటూనే ఈ సందర్భంలో ఇప్పుడు రాజకీయాలు ప్రస్తావించిన అంశం కాదు. ఏ జరిగినా ఇప్పుడు 28 మంది విలువైన ప్రాణాలు పోగొట్టాము, దీనికి బదులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా సమిష్టిగా ఉంటాము, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడతాము, తీవ్రవాదాలు నిర్మించాల్సిందే, పాకిస్తాన్ వక్రబుద్ధిని ఎండగట్టాల్సిందని చెప్పేసి అన్ని పార్టీలు కూడా కేంద్రానికి అనుకూలంగా, కేంద్ర వైఖరికి అనుకూలంగా నిలబడతామని చెప్పి కూడా స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో రేపు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో సర్వత్రా ఆసక్తి కలిగి ఉంది. ఇప్పటికే
పెహల్గాం ఘటన తర్వాత రెండు దేశాల మధ్య ఆ పాకిస్తాన్ నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పటికే ఆ ప్రపంచ వ్యాప్తంగా పాకిస్తాన్ ఒంటరి చేసే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ ఒక వక్రబుద్ధి తీవ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుంది, దాన్ని ఆ తీవ్రవాదాన్ని పెంచి పోషించి దాని మొత్తంగా కూడా భారత్ పైన ఇతర దేశాలపై ప్రభావం చూపేలా చూస్తున్నది. ఖచ్చితంగా ఆ పాకిస్తాన్ తీరు ఎండగట్టాలని చెప్పేసి ఇండియా చూస్తా ఉంది. దీనికి ప్రపంచ దేశాలు కూడా చాలా అన్ని దేశాలు కూడా భారత్ కు అండగా నిలుస్తున్నట్టు ఇప్పటికే ఒక సందేశాన్ని కూడా పంపించాయి. దాదాపుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సహా ఇతర దేశాల అధ్యక్షులు కూడా ఆ మోడీతో ఇప్పటికే స్వయంగా ఫోన్ లో మాట్లాడి పరిస్థితులు తెలుసుకుంటున్నారు. సో దీంతో బట్టి భారత్ కొద్దిగా ప్రపంచ దేశాల మద్దతు లభిస్తున్నప్పుడు ఇక్కడ పాకిస్తాన్ గట్టిగా ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనే ఒక రోజుతో ద్వంద్వ వీధులు ఒక రకంగా యుద్ధం వస్తే పాకిస్తాన్ అటాక్ చేయడమే ఒకవైపు చేస్తూ ఉంటే మరోవైపు వ్యూహాత్మకంగా పాకిస్తాన్ కి సంబంధించి ఇండియా నుంచి అందవలసిన దౌత్యపరంగా కావచ్చు ఇతర అందవలసిన అన్నిటి వాటిని సదుపాయాలను కట్ చేస్తూ వస్తుంది. ఇప్పటికే సింధు జలాన్ని నిలిపివేయడం, అదేవిధంగా ఇండియాలో ఉన్న పాకిస్తాన్ పర్వం వెంటనే వెళ్లాలిగా ఆదేశించింది. తద్వారా ప్రపంచానికి సంబంధించిన అన్ని ప్రపంచ దేశాలకు సంబంధించి ఇతర దేశాలకు సంబంధించిన దౌత్యవేత్తలను పిలిచి ఢిల్లీ వేదికగా పాకిస్తాన్ యొక్క తీరును ఎండగట్టేందుకు సాయంత్రం ఈ సమావేశంలో కూడా ఎండగట్టి వాళ్ళకి పాకిస్తాన్ యొక్క బుద్ధి ఏంది, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎట్లా పోషిస్తున్న వాళ్ళకు వివరించింది. సో ఈ నేపథ్యంలో చాలా కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఒకవైపు అఖిలపక్ష భేటీ అవుతుంది. ఇదే క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా మంత్రులు కీలక వ్యక్తులు కూడా మన రాష్ట్రపతి మునుగుతో కూడా భేటీ కావడం, వరుస భేటీ సమావేశాలు ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం తీవ్రవాదం హెచ్చరిస్తూ పాకిస్తాన్ హెచ్చరిస్తూ అయితే రాధాకృష్ణ ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు భారత్ నేరుగా వేరే దేశం మీద సైనిక చర్య మొదటగా జరిపినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు భారత్ మీద దాడి కూడా ఉగ్రవాదుల ద్వారా జరిగినటువంటి నేపథ్యంలో ఏంటి భారత్ ముందుగా యుద్ధానికి వెళ్ళేటటువంటి అవకాశం ఎంతవరకు ఉందనుకోవాలి? ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ యుద్ధం అనివార్యం అయితే ఖచ్చితంగా భారత్ దేనికైనా సిద్ధంగా ఉంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొదటగా భారత్ పాకిస్తాన్ ఏర్పాటు చేసినటువంటి పాకిస్తాన్ తయారు చేసినటువంటి ఉగ్ర మూకలను ఏరివేయడమే లక్ష్యంగా కొన్ని దాడులకు దిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ సంబంధించినటువంటి ఆర్మీ మేజర్ ఉపేంద్ర ద్వివేది కూడా రేపు జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నట్టుగా సమాచారం ఉంది. సో జమ్మూ కాశ్మీర్ లో కొంత హడావిడి నడుస్తా ఉంది. ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి స్థానికేతరులు కావచ్చు ఇతర అంటే ఏదైనా టూరిజం పర్యాటక కేంద్రంగా పర్యాటకగా వెళ్ళిన వాళ్ళు కావచ్చు ఇంకా ఏదైనా పనులపై వెళ్ళిన వాళ్ళు స్థానికేతరులు అందరూ కూడా ఇప్పటికే సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఆర్మీ మేజర్ ఉపేంద్ర ద్వివేది కూడా రేపు కాశ్మీర్ కు వెళ్ళడం, అదే సందర్భంలో ఆర్మీ భద్రతా దళాలు కూడా పెద్ద ఎత్తున కట్టుదిట్టం చేయడంతో రేపటి తర్వాత ఏదైనా చర్యకు దిగబోతుందా అనేది ఒక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యుద్ధము అనేది సెకండరీ కానీ ప్రస్తుతం మొదటిగా టార్గెట్ ఉగ్రవాదులు గతంలో చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ లాంటివి ఏదైనా భారత ప్రభుత్వం అట్లాంటి ఆలోచనలకు ఆ వ్యూహాలకు మదులు పెడుతున్నారనే మాత్రం కొంత సందేహాత్మకంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా పుల్వామా ఘటన తర్వాత ఒక్కసారిగా పాకిస్తాన్ అసలు ఊహించినట్టుగా రాత్రి సర్జికల్ స్ట్రైక్ చేసి దాదాపు 300 పైగా తీవ్రవాదులను మట్టుబెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎవరైతే నిన్న మొన్నటి పెహల్గాం ఘటనకు బాధ్యులయ్యారో తీవ్రవాదులు వాళ్ళని ఏరివేత ఉద్దేశంతో చచ్చిపోతూ మొత్తంగా ఆ బార్డర్ లో ఉన్నటువంటి తీవ్రవాదులను ఏరివేయడమే లక్ష్యంగా ఏదైనా వ్యూహాన్ని అమలు చేస్తా మాత్రం కొంత సందేహాలు వ్యక్తమవుతోంది. ఇదే కాని పక్షంలో ఇప్పటికే పాకిస్తాన్ కూడా కవింపు చర్యలు పాల్పడుతూ ఉంది. తాము ఏం తక్కువలేదు, యుద్ధానికి మేము సిద్ధం అన్నట్టుగా కొన్ని అక్కడి నుంచి ప్రకటనలు వెలువడుతుంది. సో భారత్ మాత్రం అన్నిటికీ సంసిద్ధంగా ఉంది. ఒకవేళ కనుక భారత్ మాత్రం రంగంలోకి దిగితే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ కు ఇబ్బందికర పరిస్థితి తప్పదు. ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ కు సంబంధించి ఇప్పటికే కొంత పాకిస్తాన్ తీవ్రవాదం పైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పాకిస్తాన్ లాంటి దేశం వల్ల ఇతర దేశాలకు కూడా ఈ తీవ్రవాదం ముప్పు ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఉన్నాయి. సో దీని నేపథ్యంలో పాకిస్తాన్ కు అన్ని వైపుల దారులు వచ్చబోతున్నాయి. ఇప్పటికే భారత్ సంబంధించి అన్ని రకాలుగా సింధు జలాలు కావచ్చు, ఇతరత్ర సదుపాయాలు వాణిజ్య పరంగా కావచ్చు, అదేవిధంగా భారత్ నుంచి వచ్చిన విమానాలు రైలు మార్గాలు అన్ని ప్రపంచాలు నిలిపేస్తాయి. అదే సందర్భంలో రేపు
పాకిస్తాన్ కు ఇతర దేశాల నుంచి ఏ సహకారాలు అందుతాయో ఆ సహకారాలను కూడా నిలిపివేసేందుకు ప్రయత్నం అలాగే చేస్తారు. అఖిలపక్ష భేటీలో ఇతర పార్టీలు ఏమైనా కొంత సజెషన్స్ ఇచ్చిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకుంటే పాక్ బుద్ధి చెప్పొచ్చు అన్న దానికి సంబంధించి పార్టీలు ఏమైనా సజెషన్ ఇచ్చాయా? దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా రాధాకృష్ణ? ఇవ ఖచ్చితంగా మొదటగా ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్ లాంటివి ఒక విధానం అనుసరిస్తే బాగుంటుంది, తీవ్రవాద టార్గెట్ గా అని చెప్పేసి మెజార్టీ పార్టీలు కొంత ఆ ఎంపీలు కూడా అఖిలపక్ష భేటీలో కేంద్రం ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంలో యుద్ధానికి ఒకవేళ యుద్ధానికి అనివార్యం అయితే మాత్రం మనం సంసిద్ధంగా ఉండాలి. దానికి కావాల్సిన ఆలోచనలు తొందరపడకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో మానసికంగా అందరి సైనికులను కావచ్చు ఇతరులను అందరినీ సంసిద్ధం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తొందరపడకుండా ఏ నిర్ణయం తీసుకున్నా ఆ తీవ్రవాదుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతు తెలుస్తాము, కట్టుబడి ఉంటామని కూడా విపక్ష పార్టీలు కూడా చెప్పాయి. సో మొత్తంగా రేపు కానీ ఎల్లుండి కానీ కొంత కీలక పరిణామాలు మనకు జరిగే అవకాశం స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ రోజు మోడీ హెచ్చరించిన విధానము పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చిన ఆ నేపథ్యంలో వార్నింగ్ అతను మాట విధానం చూస్తుంటే ఖచ్చితంగా ఒక పెద్ద వ్యూహానికి అమలు చేసినట్టే తెలుస్తోంది. ఎందుకంటే నిన్నటి భేటీలో సిసిఎస్ భేటీలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. నెక్స్ట్ ఎలాంటి ప్రణాళికలు రచించాలని. ఆ భేటీ ముగిసిన తర్వాత ప్రత్యేకంగా కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా అజిత్ దోవల్ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో అరగంట పాటు ప్రధాని మోడీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ భేటీలో కొన్ని కీలక సలహాలు సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పాకిస్తాన్ కు ఇట్లా దుందుడుకు చర్యలకు మనం అడ్డుకట్టు వేయాల్సిందే, వాటిని పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి గట్టి పంతాతో మోడీ ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు పాకిస్తాన్ కావచ్చు తీవ్రవాద మూర్ఖలకు మోడీ మార్నింగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఒకదాని తర్వాత ఒకటి అంటే భవిష్యత్తులో రేపు ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేశం ఒక్కటే, మన భారతదేశం అంతా ఒక్కటిగా యూనిటీగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే అమాయకుల ప్రాణాలను కలిగి ఉన్నటువంటి పాకిస్తాన్ కు బుద్ధి చెప్పాల్సిన తరుణంలో రాజకీయాలు పక్కన పెట్టి రాజకీయ పార్టీల యొక్క ఉద్దేశాలను పక్కన పెట్టి భారతదేశంగా భారత పౌరులను కాపాడుకునేందుకు భారత ప్రతిష్టను పెంచేందుకు ఈ తీవ్రవాదం నిర్మించాలని ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన కఠిన నిర్ణయాలు. ఆ కఠిన నిర్ణయాల్లో భాగంగా ఈ రోజు అఖిల పక్ష భేటీని కొనసాగించి కేంద్ర ప్రభుత్వం ఏవైతే నిర్ణయాలు తీసుకోవాలనుకుంటుందో వాటిని ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలను ఒప్పించే ప్రయత్నం చేసినట్టుగా మనం అనుకోవచ్చు. ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా రానున్న 24-48 గంటల్లో కీలక పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. కాశ్మీర్ లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానికేతలను తరలిస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున బలగాలు అదేవిధంగా మేజర్ ఆర్మీ ఉపేంద్ర ద్వివేది కూడా అక్కడికి వెళ్ళడం మాత్రం ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఏదైనా ఒక కీలకంగా ఘట మొత్తం బహిరంగంగా తర్వాత ఒక కీలక ఘట్టంకి మొత్తంగా కూడా సంసిద్ధతం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.